హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ. బ్రీజా చూడండి, DL9 CAR 4646 కార్ నంబరు DL9 CAR 4646. మారుతిలో సర్వీస్ రికార్డు చూసుకోండి, 81,000 లాస్ట్ సర్వీస్ అయింది. కుడివైపు చూడండి, టాప్ ఎండ్ మోడలు ఆటోమేటిక్ 19 మోడలు 20 రిజిస్ట్రేషను 19 ఆగస్టు వరకు భారతదేశంలో BS4 భారత్ స్టేజ్ 4 డీజిల్ ఇంజన్లు బంద్ అయినాయి. అంటే డీజిల్ ఉన్నాయి BS6లో కూడా. పొగ రావద్దు, తక్కువ పొగ వచ్చేటట్టుగా మార్కెట్ రన్ చేసుకుంది కొన్ని కంపెనీస్, ఇన్నోవా క్రిస్టా కానీ స్కోడా ఇవన్నీ. బ్యాక్ చూసుకోండి, ఎడమవైపు క్వార్టర్ ప్యానల్ చూసుకోండి, కార్ ఒరిజినల్, గ్లాసెస్ ఒరిజినల్, బంపర్ టు బంపర్ బాడీ పార్ట్స్ ఒరిజినల్, పవర్ స్టీరింగ్, పవర్ విండో, స్టీరింగ్ ఆడియో కంట్రోల్, రివర్స్ కెమెరా, రివర్స్ సెన్సార్, వెనక వైపర్, వెనక డిఫాగర్, ప్రొజెక్టర్ లైట్, ఫోగ్ ల్యాంప్స్, అలై వీల్స్, చేతులు పెట్టుకోవడానికి వెనక ఆర్మ్రెస్ట్, ముందర ఆర్మ్రెస్ట్, వెనక డోర్లకు 2 చైల్డ్ లాక్, ఆటో ఫోల్డబుల్ మిర్రర్, ఫ్రంట్ గ్రిల్ చూడండి, ప్రొజెక్టర్ లైట్ ల్యాంప్ చూడండి, ఇండికేటర్ సిస్టమ్ కూడా చాలా క్వాలిటీ ఉంటుంది. తాళాలు 2 ఉన్నాయి, కారుకి ఏం పని లేదు. రూఫ్ వైప్ చూసుకోండి, డీజిల్ కార్ అయ్యుండి 22 మైలేజ్ వచ్చే మోడల్లా బ్రీజా ఇది లాస్ట్. ఈ తర్వాత పెట్రోల్ వచ్చింది 12-14 దాటవు పెట్రోల్, అందుకే అవి సక్సెస్ కాలేదు. ఇప్పుడు వచ్చే ఇంజన్ ఏమన్నా సక్సెస్ కావచ్చు, ఎందుకంటే దానికి లైట్స్ వచ్చేటిది చిన్న చిన్న హెడ్ లైట్లు ఇచ్చి డిజైన్ మారుస్తారు కాబట్టి. కుడిపక్క ఎడం పక్క చూడండి, టైర్లు సిల్లు, ఇంజన్ కింద కూడా బాగుంది. ఆ చిన్న చిన్న డిజైన్ లైట్స్ ఏవైతుంటాయో వాటికి ఎయిర్ బ్యాగ్స్ రౌండ్ ఇచ్చి బ్రీజాను విపరీతంగా అలంకరిస్తారు. మీరు చూడండి, ఈ ఆగస్టులో లాంచ్ కావచ్చు, కానీ 16 లక్షలు పెడతారో 20 లక్షలు పెడతారో చూసుకోవచ్చు. కుడిపక్క 215 టైర్ సైజులో కూడా 20 మైలేజ్ రావడం బ్రీజా దానికి ఒక్కదానికే సాధ్యం, ఎందుకంటే ఇంజన్ డీజిల్ ఇంజనే కాబట్టి. అలై వీల్ చూసుకోండి, డైమండ్ కట్, బ్లాక్ అండ్ రెడ్ డ్యూయల్ టోన్. ఇది మనకు క్రూజ్ కంట్రోల్ రాదు ఆటోమేటిక్లా, చాలా కార్లలో రావు. BMW ఏదైతే AMT గేర్ బాక్స్ ఉంటుందో, ఎక్సలేటర్ ఇచ్చి వదిలేస్తే గేర్ చేంజ్ అవుతుందో, వాటికి మట్టుకు క్రూజ్ రాదు. ఆటోమేటిక్కు DSG ఆటోమేటిక్ వాటికి ఇస్తాడు, ఎందుకంటే డ్యూయల్ క్లచ్ వాటికి ఉంటుంది కాబట్టి. బ్రీజా చూసుకోరి, 6,30,000 ఆస్కింగ్ ప్రైజు, కింద కూడా అంతే పెడతాం. తక్కువ అవుతుందా, 5 కత్తదా, 4 కత్తదా, 2 కత్తదా అని అడిగే వాళ్ళకు నమస్కారాలు. దయచేసి అట్లా అడగద్దండి, ఎందుకంటే ఇదే కారు తెలంగాణలో ఏ మూలకు పోయి 33 జిల్లాలు ఇక్కడ, 26 జిల్లాలు అక్కడ, ఎక్కడ పోయి అడిగినా, ఎక్స్చేంజ్ వెహికల్ అడిగినా 9 లక్షలు 8.5 లక్షలు చెప్తారు. మీరు మళ్ళీ ట్రై చేయండి. రైట్ సైడ్ కుడిపక్క దర్వాజా డోర్, డ్రైవర్ డోరు ఇంపార్టెంట్ డోర్. ఇది ఎక్కువసార్లు ఆపరేట్ చేసే ఇదే డోర్, ఎందుకంటే వెనక వాళ్ళు కూర్చోకుండా డ్రైవర్ అయితే స్టార్ట్ చేయాలి కాబట్టి డోర్ ఏసుడు తీసుడు ఉంటుంది. లాక్ అన్లాక్, పవర్ విండోస్ 4, ఆటో లాక్, చైల్డ్ లాక్ బాపత్ ఉంటుంది. కుడిపక్క డ్రైవర్ డోర్ ఏ పిల్లర్, ఇది కూడా ఒరిజినల్. మీకు మ్యాట్స్ కూడా షోరూమ్ నుంచి వచ్చినవే, మళ్ళీ మ్యాట్స్ మీకు వేసుకుంటే మంచి లుక్ వస్తుంది, డిజైన్ వస్తుంది. చాలా కార్లకు మ్యాట్లు, టైర్లు, ఒకసారి రబ్బింగ్ పాలిసు, ఆయిల్ చేంజ్ చేసుకున్నాడు, కింద మీద కడుక్కున్నాడు, AC పైపులు, ఎయిర్ క్లీనర్ పైపులు కొన్ని క్లీన్ చేసుకుంటే ఇస్ బెటర్, బాగుంటుందండి కారు. కుడివైపు కూడా చూసుకోండి, పిల్లర్ కూడా చూసుకోండి, చాలా బాగుంది. టైర్లకు గాడ్ పెంత ఉండాలనే స్టిక్కర్ ఉంటుంది. విన్ ప్లేట్ అంటుంది ఈ బాడీకి అంతా. ఆ విన్ ప్లేట్, ఆ రాగి ఏదైతే ఇత్తడి విన్ ప్లేట్ ఉంటుందో కింద చూసుకోండి. ZDI ప్లస్ కాబట్టే మనకి ఇక్కడ ఈ ఫినిషింగ్ వస్తుంది, ఈ ఫినిషింగ్ మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది, రబ్బడు. దాన్ని ఏంటంటే కిందికి వెళ్ళి మట్టి, బురద, ఇంకేదైనా చెడు వ్యర్థాలన్నీ దాని వరకే వస్తాయి. ఇంజన్ శశికుండే దానికి పెండ అంటదు, వేరే ఏదైనా కూడా సంథింగ్ ఏది ఉన్నా అంటదు చెడు. డోర్ వైజర్ చూసుకోవచ్చు, వెనకాల చైల్డ్ లాక్ ఉంటాయని చెప్పిన, చైల్డ్ లాక్ ప్రతి కార్కి వస్తాయి, వీడియో నుంచి స్టార్ట్ అవుతుంది. మనకు ఆ అల్యూమినియం ఆ విన్ ప్లేటే మనకు కారుకు సర్టిఫై, ఈ బాడీ దీందే అని. అది ఖచ్చితంగా అప్రూవల్ RTO ఉంటుంది, కంపల్సరీ ఉండాలి. అది ఉంటేనే దానికి వాల్యూ, కారుకు వాల్యూ. కుడిపక్క డోరు, వెనకాల కూడా ఉండి చూసుకోండి, స్పేసు మొత్తం మనకు ఫోల్డబుల్. ఈ కొస పట్టుకొని ఇట్లా అన్నప్పుడు ఫోల్డ్ అవుతుంది. 2 సీట్ కవర్లు సేమ్ టేప్ రికార్డర్లో చిప్ ఉంటుంది. సన్ ప్యాడ్స్కి ఇప్పటివరకు కవర్లు పోలే. క్రూజ్ AMTలో ఇండియాలో ఎక్కడ రాదు క్రూజ్ కంట్రోల్, కానీ ZDI ప్లస్ టాప్ ఎండ్ మోడలు 20 రిజిస్ట్రేషన్. 20 అంటే మీరు మళ్ళీ ఇక్కడ వేసుకుంటే 2035 వరకు మీకు లైఫ్ ఉంటుంది. అప్పుడున్న గవర్నమెంట్లో దాదాపుగా అప్పుడు ఎక్స్టెన్షన్ ఉండదు.
జమిలీ ఎలక్షన్స్ అనేది రావచ్చు రాకపోవచ్చు, ఎందుకంటే 2026లోనే పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ ఉన్నాయి. గవర్నర్ రూల్ పెట్టి 1 year వాటిని పెంచుతారా ఎట్లా ఇస్తారో చూడాలి. బెంగాల్లో కూడా ఈసారి భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరే అవకాశాలు కనబడుతున్నాయి. ఢిల్లీలో ఎగిరినందంటే అక్కడ ఎగురుతుంది, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే ప్రకటించింది మమతా మేడం ఏంటంటే మేము ఆల్రెడీ సింగిల్కి వెళ్తామని ఆమె డిసైడ్ అయినరు. డాక్టర్ మేడాన్ని మొన్న జరిగిన కిరాతకానికి ఇంకా రకరకాల కిరాతకాలకు స్వస్తి పలుకుతుంది. ఇంకా భారతీయ జెండా కమలం ఖచ్చితంగా కాషాయం అక్కడ ఎగరాలని నేను అనుకుంటున్నా. విముక్తి కలుగుతుంది దేశానికి. స్వాతంత్రం వచ్చిన కాంచెలు కమ్యూనిస్టులు ఈ మమత ఏలి నాశనమైంది. ఇప్పుడు దాన్ని మొత్తం సర్పేసి వాషింగ్ పౌడర్ నిర్మా లెక్క ఒక్కసారి తెల్లగా అవుతుంది. వెస్ట్ బెంగాల్ బంగ్లా అంటారండి వాళ్ళు, లోకల్ వాళ్ళు బంగ్లా అనుకుంటారు బెంగాలీ భాషను. ఫోర్స్ మెంబర్స్ ఉంటారు కాబట్టి బంగ్లా అని లేపుతా అంటారు ట్రైనింగ్ సెంటర్లో. చాలా మజా వస్తుంది చూడండి. ఎక్కడ కూడా మీకు ఏం గీతలు లేవు, ఎక్కడ కూడా మీకు 20 మోడల్ అన్నట్టే, 2035 దాకా ఉంటుంది డీజిల్ ఇంజన్ అన్నట్టే. తెలంగాణలో పెట్రోల్ పోవాలంటే అగ్గి అన్నట్టే, 107 రూపాయలు, ఢిల్లీలో 88 రూపాయలు 90 రూపాయలు అంతే. చూడండి కుడివైపు సస్పెన్షన్, షాకర్, సైలెన్సర్, ఎక్కడ ఏం పని లేదు, ఎక్కడ ఏం అవసరం లేదు బండికి. లెఫ్ట్ రైట్ కొంచెం బురద మట్టి ఉన్నది, వాషింగ్ చేస్తే బాగుండు కానీ వాషింగ్ చేయలేదు. సైలెన్సర్ కూడా చూసుకోండి సేమ్ యాజ్ టీజ్ స్టైలీగా ఉంది. 46 కార్ నంబరు. డిఎల్ మీరు షోరూమ్ ట్రాక్ చాలాసార్లు చెప్పినా, మీరు కారు కొనాలంటే మళ్ళీ విపుల్ మోటార్స్ సేమ్ మన దగ్గర ఆదర్శ ఎట్లనో కోరుట్ల గౌడ్ షాప్ది, ఇది అట్లనే విపుల్ మోటార్స్ అక్కడ ఒక వాళ్ళది. సేమ్ నోయిడాలో, హర్యానాలో, రాజస్థాన్లో, కొంత యూపీలో 4 చోట్ల ఉంటుంది విపుల్ మోటార్స్. చూడండి ఎక్కడ కూడా వెనకాల యాక్సిడెంటల్ కాదు, డిక్కీ చేంజ్ అవ్వలేదు. ఆ బార్డర్స్ ఏదైతే డిక్కీ జాయింట్ కనెక్షన్స్ ఉంటాయో అవి కూడా ఏం చెక్కు చెదరకుంటున్నాయి. మీరు పెట్టే 6 లక్షలు, తెలంగాణలో 9.5 లక్షలు కూడా అమ్ముతారు ఒక్కొక్కడ. ఈ పైది కూడా ఒరిజినల్. ఈ స్టెపిన్ టైర్ కూడా సేమ్ షోరూమ్ నుంచి వచ్చిన టైరే. మళ్ళీ వెనకాల యాక్సిడెంటల్ కాలేదు. ఈ పేస్ట్ అనేది ఎక్కడ రిమూవ్ కూడా చేయలేదు. కింది పక్క కూడా చూసుకోండి, పేస్ట్ ఎక్కడ రిమూవ్ చేయలేదు. వాషింగ్ రిక్వైర్డ్. కార్ ఎట్లుందో అట్లా కస్టమర్దే కాబట్టి తీసుకొని వచ్చి తీస్తున్నాం. టాటా టియాగో పెట్టినాం ఈరోజు 3,50,000, అది ఎట్లుందో అట్లే ఉంది. ఈ బ్రీజా పెట్టినాం ఇవాళ, ఎట్లుందో అట్లే ఉంది. ఇంకొక కార్ ఉంది, ఏది మన XV 500 అది దాని హెడ్ లైట్స్ అవన్నీ మళ్ళీ కస్టమర్ మంచిగా రఫ్ చేసిస్తాం. బాగుంది, అది కూడా వాష్ చేయలేదు. ఏంటంటే కొద్దిగా బాగా కాకుండా కొద్దిగా కొంచెం రబ్బింగ్ పాలిష్, కొంచెం టైర్లు ఒక 5-6 ఏళ్ళ కింద అయితే వాటిని చేంజ్ చేయడమా లేకుంటే అలైన్మెంట్ చేయడమా చేసుకోండి. ఢిల్లీ కార్ అంటేనే మన దగ్గర కాదు, ఢిల్లీ నుంచి తెచ్చే 150 మంది దాకా ఉంటారు. ఎవరి దగ్గరైనా ఢిల్లీలో నీకు పాత కారే ఉండి కొంచెం సస్పెన్షన్ వీల్ టైర్లు పగుళ్ళు వచ్చి బర్ అని నడుపుతా అంటే 60-50 స్పీడ్లో కొన్ని కార్లు అనాల్సి వస్తాయి. అప్పుడు మీరు టైర్లు మార్చుకోవాలి. కొత్త టైర్లు వేసినట్టే మీకు అసలు చిన్న ఏ ప్రాబ్లం కాదండి. చాలా పర్ఫెక్ట్గా ఎక్సలెంట్ కండిషన్ ఉంటుంది. సేమ్ లెఫ్ట్ బీ పిల్లర్ కూడా, ఇది కూడా లాక్, లోపల రెడ్ స్టిక్కర్, ఆ స్టిక్కర్ ఉందంటే అన్లాక్ అయినట్టు, అది కనబడకుంటే లాక్ అయినట్టు. బీ పిల్లర్ ఎడమ వైపు పెయింటింగ్ షైన్ కానీ ఇవన్నీ ఒరిజినల్ ఉంది. ట్రై చేయండి కారు, ఎందుకంటే ఇండియాలో డీజిల్ లేదు, తెలంగాణ ఆంధ్రలో డీజిల్ కార్లు కొత్తవి లాంచ్ లేవు. కియాలో కొన్ని ఉన్నాయి కానీ అది మీకు మారుతి నడిపినంత సాటిస్ఫై. కానీ మారుతి అంటే మన ఇంట్లో అన్నట్టు, ఎదురైనళ్ళు పలకరించి చుట్టం మారుతి కారు. క్వాలిటీ తక్కువ. ఇప్పుడు మనకు గ్రామాలలో ఎట్లుంటుంది అంటే వానికి ఏం పని లేకపోయినా అక్కడనే పడి ఉంటాడు. అదే మారుతి ఎవడో ఒకడు మందలు ఇస్తాడు, ఎవడో ఒకటి చేస్తాడు. అట్లనే దీనికి రిపేర్ కానీ రాదు, ఎక్కడైనా పోవచ్చు, డీజిల్ మైలేజ్ వస్తుంది, అసలు ఖరాబ్ అనే సిస్టమ్ ఉండదు. క్లచ్ ఒకటి ఎవరైనా కారు తోలేటప్పుడు, నేను మొన్న మేడారం వీడియో కూడా చూపించిన, ముందటి లారీ కారు దేనికైనా ట్రాఫిక్లో కానీ వానికి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మన వెనకాల నుండి మన డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాడు, ఒక్క తిరిగి పోవాలంతే బస్. 3 వీలర్స్ ఆటోలు ఉంటాయి, నీళ్ళ క్యాన్లు మోసుకుపోయేటి అప్పే ఆటోలు అంటారు. చిన్నగా వెనక క్యారియర్ వస్తాయి, ప్యాసింజర్ ఆటోలు ఉంటాయి, వాటికి సైడ్ మిరర్స్ ఉండవండి, 3 పయ్యలై. వాడు ఎటు పోతాడో వానికే తెలియదు, భగవంతుడే. దేవుళ్ళు పంపించిన వాళ్ళంతా ఆటో డ్రైవర్లు. వాళ్ళందరూ ఏంటంటే ప్రజలను తొందరగా జయించాలి. ఎయిర్ బ్యాగ్స్ చూసుకోండి, ప్రజలను చెప్పని ఇంటికి పంపాలి, ప్రజలను చెప్పన కాలేజీకి పంపాలి, నర్సులను హాస్పిటల్కు, అందరినీ చిన్న చిరు ఉద్యోగులను చెప్పన. సేమ్ జెడ్ఏ ప్లస్ కాబట్టి వెనక సీట్ కటింగ్ వస్తుంది, మన ఆర్మెస్ట్ వస్తుంది చేపెట్టుకోవడానికి. ముందర కూడా వస్తుంది ఆటోమేటిక్గా. క్లచ్ వదిలేసి ఇచ్చి పెడితే టైట్ ఉంది ఇంజన్, ఒక మజా వస్తుంది బండి నడుతుంటే. మీరు ఆలోచన చేయండి, మీకు చాలా కంఫర్ట్ ఉంటుంది. సేమ్ ఎడమ వైపు ఏ పిల్లరు, ఇది కూడా ఒరిజినల్. ఈ డాట్స్ వస్తేనే ఒరిజినల్ అన్నట్టు, మళ్ళీ రీపెయింట్ అయినా మీకు తెలిసిపోద్ది. జంగు లాంటిది వస్తుంది. జంగు వేరు, రస్ట్ వేరు, శిలుం వేరు, జంగు వేరు.
జంగ్ అంటే ఒకలాగా, శిలుమ అంటే ఒకలాగా. శిలుమ వస్తే తినేస్తుందండి, చెదల పురుగు చెట్లను తిన్నట్టు. అది ఈ ఇనుపును ఏం లేకుండా చేస్తుంది. సేమ్ లెఫ్ట్ కూడా టైర్ చూసుకోండి. అది ఫ్రెండ్స్ కారు. మనకు ఇంజన్ కూడా టైట్ ఉంది, బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది, టైర్లు కూడా బటన్ ఉన్నాయి. కాబట్టి ఆ ఆటోలు, నేను ఇందాక ఆటోలో టాపిక్ ఆపేసిన, ఆటోలు ఎట్లయితే పోతే చూడండి, ఇంజను బ్యానెట్ పట్టి స్టిక్కర్స్ ఒరిజినల్, కూలెంట్ డబ్బా, అప్రాన్ లెగ్స్, బ్యాటరీ కింద, టర్బో, ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, తర్వాత ఏసీ పైపులన్నీ, ఏసీ కంప్రెసర్, ఆల్టర్నేట్ బేరింగ్, సౌండ్ లేదు దాని బెల్ట్ కానీ, మిగతా ఎక్కడ కూడా రియటర్ సపోర్టర్ ఏది కూడా ఏం అవసరం లేదు. లెఫ్ట్ కూడా అప్రాన్ ఏబిఎస్ లాకింగ్ సిస్టమ్. తర్వాత ఈ హెడ్లైట్ల స్టిక్కర్లు కూడా పోలేదు, ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఉన్నాయి, చాలా నీట్గా ఉంది. కార్ అంటే ఏదో చిన్న చిన్న ఏమైనా తెలుసుకోవాలండి. కింది వైపు కూడా మనం ఇంట్లో ఏ వస్తువైనా, మనం ప్రతి ఒక్కరు, మెగాస్టార్ చిరంజీవి గారు అయితే వంటలు చేసేటప్పుడు ఆయనకు ప్రతిదీ ఆమ్లెట్ వేస్తాడు, రొట్టె వేస్తాడు, చికెన్ అంటాడు, మటన్ అంటాడు, కూరలు అన్నీ అంటాడు. చూడండి ఇంజన్ హెడ్ కూడా ఎక్కడ ఓపెన్ అవ్వలేదు, ఇంజన్ నెంబర్ కూడా ఉంది. ఈరోజు నిన్నను మా తాత ఇద్దరు నానమ్మ అమ్మమ్మలు ఉండే ఇంట్లో అని చెప్తున్నాడు. అట్లా ఏదైనా ఒక వస్తువుల మీద మనకు పూర్తిగా అవగాహన ఉండాలి. కారు మీద, కారు ముందట దానికి లెగ్స్ ఉంటాయి, అప్రాన్ లెగ్స్, దాని తర్వాత అప్రాన్ వస్తుంది, హెడ్ లైట్లు వస్తాయి, లైట్లు ఇంకా బ్యాటరీ, తర్వాత టర్బో ఉంటుంది, ఏసీ కంప్రెసర్ ఉంటుంది, ఇంజన్ బాడీ చేసి సీట్లు కవర్లు అంతే. దీనికైతే ఆటోమేటిక్ క్లచ్ ఆయిల్ ఉంటుంది, ఎయిర్ ఫిల్టరు, ఏసీ ఫిల్టరు, ఇవన్నిటి మీద మీకు కొంచెం అవగాహన అన్న 1% అని ఉండాలి. ఎందుకంటే డ్రైవింగ్ క్లాస్లో కూడా థియరీ క్లాస్ ఉంటుందండి, ఇవన్నీ చెప్తారు. సేమ్ మా కరీంనగర్లో అయితే దగ్గర 100+ ఉన్నాయి. బొమ్మెడ రాజేష్, నవత ట్రావెల్స్ అని, సత్యనారాయణ, బండి సంజయ్ దగ్గరనే, కమలాకరణ దగ్గరనే, అంటే మున్నూరు కాపోలే ఒక 30-35 ఉన్నాయి ఏవి డ్రైవింగ్ స్కూల్స్. వాళ్ళు ఏంటంటే ఒక క్లాస్ పెట్టి చూడండి, ఇంజన్ పర్ఫెక్ట్ ఉంది, ఎక్సలెంట్ క్లాస్ పెట్టి బ్యానెట్ ఓపెన్ చేస్తే చూడండి. ఎందుకంటే బండి సంజయ్ అన్న మున్నూరు కాపే, ఇప్పుడు సెంట్రల్ మినిస్టరు కమలాకరణ మున్నూరు కాపే, వాళ్ళ సంబంధించిన వాళ్ళు ఒక 100 ఉన్నాయి. కార్పొరేటర్లు దగ్గర ఒక 30 మంది మున్నూరు కాపాలు ఉంటారు. అయితే వాళ్ళు ఏం జరుగుతుందంటే, థ్యాంక్ యూ, నమస్తే, జై తెలంగాణ.